అనేది ఒకసారి పరిశీలన చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనుకున్న దాంట్లో ఫైనాన్స్ మినిస్ట్రీకి ఈటల రాజేందర్ గారికి సంబంధం లేదని చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు 81,000 కోట్లు అంటే దాదాపు 82,000 కోట్లు అంచనా వేసిండ్రు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అన్నాడు. అంటే కాస్ట్ ఎస్కలేషన్ 1,47,000 crores అయ్యింది క్యాగ్ రిపోర్టు ద్వారా. మరి 82,000 నుంచి 1,47,000 కోట్లకు ఎవరు పెంచిండ్రు అనేది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ పరిధిలో లేదు అని చెప్పడంతో ఆ పెంచిన దాంట్లో కేవలము అప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు ఇరిగేషన్ మంత్రికి తెలుసు అన్న విషయాన్ని వారు చెప్పారు. అలాగే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం వ్యాప్కోస్ సంస్థకు 595 కోట్ల విడుదల చేసినట్లు నాకు తెలియదు అన్నారు. చాలా ముఖ్యమైన అంశం. ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర 1,00,000కు 2,00,000కు కూడా వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ అనుమతి లేనిది పాస్ కావు, డబ్బులు పడవు అకౌంట్లలో. ఇప్పుడున్న వ్యవస్థల వాళ్ళు మీట నొక్కితేనే కింద ట్రెజరీ ఆఫీస్లో జిల్లాల కాడ గ్రామ పంచాయతీల కాడ రూపాయి పడుతుంది. మరి అటువంటిది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న వ్యక్తికి తెలియకుండా ఒక వ్యాప్కోస్ అనే సంస్థకు కేవలం డిపిఆర్ కోసము దాదాపు 600 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అది వారికి తెలియదు అంటే మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకవేళ రాజేందర్ గారు చెప్పిందే నిజం అనుకుంటే మొత్తం వ్యవహారం ఇంక్లూడింగ్ డబ్బులు ఇవ్వడము శాంక్షన్స్ అప్రూవల్ కార్డు నుంచి ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో జరిగింది, వాళ్ళ ఆఫీస్ కన్సర్న్లో జరిగిందనే మనం అనుకోవాలా. దీనికి మీరు ఏమంటారు రాజేందర్ గారు, బీజేపీ వాళ్ళందరూ కూడా? కాళేశ్వరం